బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. థ్యాంక్స్ టు యూనివర్స్ అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్. చాలామంది ఈ సిరీస్ కంటిన్యూ అవ్వడానికి మీరు చేసినటువంటి ఎంకరేజ్మెంట్ అని చెప్పాలి. మనీ మోటివేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉందని అనంతకృష్ణ స్వామి గారితో చేసేంతవరకు నాకు తెలియదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. థ్యాంక్స్ అలాట్ సార్. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలానే వస్తాయి అనుకుంటాను. ప్రతి వీడియోలో ఏదో కొత్తదని వస్తూనే ఉన్నారు మీరు. అండ్ యూనివర్స్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, మన అఫర్మేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు పదే పదే పాజిటివ్ మాట్లాడటం అనే దాని మీద కూడా ఒక అవగాహన అయితే తీసుకొని వచ్చారు. ఇవన్నీ బయట ఎవరు మనకు నేర్పించరు, కానీ వీడియోల రూపంలో ఒక్కొక్కరు తెలుసుకొని కింద కామెంట్లు పెట్టుకొని అదే వాళ్ళ చాలామంది డబ్బు సంపాదన మీద అవగాహన పెంచుకొని ముందుకెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సెకండ్. ఆర్థికపరంగా చాలామందిలో చైతన్యం వచ్చిందండి. అసలు మనం ఇలా ఎందుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాయింట్అవుట్ కావాలి. మనం ఇలా ఎందుకున్నాం అంటే ఎప్పుడు కూడా ఇవే ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించడం కానీ, లేకపోతే పేదరికం గురించి ఆలోచించడం కానీ అవి ఎంత కూడా పోవట్లేదు. అనే విషయం మీద చాలా పరిశోధన చేసి మనం ఎన్నో వీడియోలు మనం ఇచ్చాం. మనం ఎందుకలా దీని మీద నేను ఒక చక్కని విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాను. షూర్. ఎందుకు ఇలాగే ఉన్నారు జనాలు అందరూ కూడా అంటే, ఇప్పుడు మనకి జీన్స్ మీద పరిశోధన చేసినటువంటి హర్గోబింద్ ఖురానా జీన్స్ మీద పరిశోధన చేస్తాడు. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఆయన. ఈ మనస్తత్వాల మీద ఆయన ప్రయోగాలు చేసినప్పుడు కానీ, అలాగే ఈ డిఎన్ఏ మీద ప్రయోగాలు చేస్తారు. ఎవరు? హర్గోబింద్ ఖురానా జీన్స్ అనేటివి ఒకటి ఉన్నాయి, దానివల్ల అనువంశికత లక్షణాలు అనేటివి బయటకు వస్తాయి అనే విషయం మీద చాలా పరిశోధనలు చేశారు. మన జీన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు కాదు, మన తాతల కాలం నుంచి కూడా వాళ్ళు పేదరికానికి అలవాటు పడిపోయారు. అర్థమవుతుందా? పేదరికానికి అంటే అప్పట్లో దొరల కాలం, అంతకుముందు ఆంగ్లేయులు పరిపాలించారు అంటే అదంతా ఒక బానిసత్వంతో మన జీవితం అంతా గడుస్తూ పోయింది. అవును. ఆ తర్వాత ఒక రాజులు, వాళ్ళ దగ్గర కూడా ఇలా ఏమైపోయిందంటే అప్పటి నుంచి కూడా మన వంశానుగతంగా మన పూర్వీకులందరూ ఆ బానిస బతుకులు కానీ, పేదరికాన్ని కానీ ఇలా అనుభవిస్తూ వచ్చారు. అంటే ఒక బ్రైట్ అనేది చూడలేదు జీవితంలో. అంటే అప్పట్లో ఉన్నటువంటి ఒక గొప్పవాళ్ళు మాత్రమే ఆ జీవితాన్ని చూశారు, కానీ ఒక కామన్ మ్యాన్ ఆ యొక్క అందమైన జీవితాన్ని చూడలేకపోయినారు. అవును. ఆ యొక్క జీన్స్ మనకు కంటిన్యూ అవుతున్నాయి. అర్థమవుతుందా? తాత ముత్తాతల నుంచి అలాగే. అంటే ఎలా అంటే మనం పేదవాళ్ళం ఇలాగే ఉండాలి, అలా చేయకూడదు ఒకటి. రెండోది, మా నాన్న అలాగే ఉండింది, నేను కూడా అలాగే ఉండాలి. మనం కొద్దిగా కష్టాలు చేసినా కానీ మళ్ళీ అప్పుల అయిపోతాం. ఓకేనా? ఇలాంటి మూఢనమ్మకాలు ఇవన్నీ ఏంటి అంటే ఆ మనసును పట్టి పీడిస్తున్నాయి అన్నారు. వీళ్ళకి వచ్చినాయి కాదు పాపం, అక్కడి నుంచి వచ్చినాయి అనమాట. అక్కడి నుంచి ఆ తాతల కాలం నుంచి అవే వచ్చినాయి. మంచం ఉన్నంత మట్టుకే కాలు చాపుకోవాలి, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ కావచ్చు, లేకపోతే ఆ మనసులో ఆ పేదరిక భావనలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి వచ్చినాయి. అనువంశిక లక్షణాలు ఎప్పుడు కూడా మారవు. అది సైన్స్ నిరూపించింది. కానీ వాటిని కూడా మనం మార్చచ్చు మన సబ్జెక్ట్ ద్వారా. ఎట్లా, ఏ విధంగా అంటారు? ఎందుకంటే యోగ వాసిష్టంలో స్పష్టంగా చెప్పబడింది. అప్పుడు గత జన్మ కర్మలు బలీయంగా ఉన్నప్పుడు వాటికంటే బలీయమైనటువంటి ఈ జన్మ కర్మలు కానీ ఆలోచనలు కనుక ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పబడింది. ఋషులు చెప్పారు. అవును. వశిష్ఠుడు చెప్పాడు స్పష్టంగా. అంటే ఏవైతే ఉన్నాయో పాత ఆలోచనలు కానీ వాటిని ఇప్పుడున్నటువంటి కొత్త ఆలోచనలు, కొత్త విధానంలో మీరు స్పష్టంగా ఒక గొప్పగా ఆలోచించినప్పుడు వాటన్నిటిని మీరు తీసేయచ్చు అని స్పష్టంగా చెప్తున్నాడు. అంతే కదా, పూర్వజన్మ కర్మలు వాటికంటే ఈ జన్మ కర్మలు బలీయమైనప్పుడు వాటిని రూపుమాపచ్చు అని చెప్తున్నాడు ఆయన. అంటే దీని అర్థమైంది, దీని మీనింగ్ ఏంది? మన డిఎన్ఏని కూడా మనం మార్చుకోవచ్చు కదా. అవును. ఈ సూత్రాన్ని మనం పట్టుకుంటే మన డిఎన్ఏని కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎందుకు మార్చాలి? ఇప్పుడు మీరు డిఎన్ఏ అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని, లేకపోతే ఆర్థిక విధానాల్ని ఇప్పుడు ఉన్నతంగా మీరు మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి? చేంజ్ సార్ కావాలి కదా. కాదు, ఇప్పుడు మీకోసం మీరు మార్చుకోవద్దు. తదంతరం జరిగేటువంటి మీ డిఎన్ఏలో మార్పు రావడానికి మీరు ఇప్పుడు మారాలి. గమనించారా? అవును. అంటే మీ యొక్క వంశం తర్వాత వచ్చే వంశం ఏదైతే డిఎన్ఏలో మార్పు రావడానికి ఫస్ట్ మనం ముందు మీరు మారాలి.
తదనంతరం వచ్చే వంశం ఏదైతుందో అదంతా ఉన్నతంగా ఒక గొప్ప ధనవంతులుగా జల్సాగా హాయిగా ఆనందంగా వాళ్ళు బతకడానికి మీ యొక్క ఆలోచన విధానంతో మీ యొక్క డిఎన్ఏని మీరు మార్చాలి. వంశపారపర్యంగా వచ్చే జన్యు ఏదైతుందో ఆ యొక్క భావాలను మీరు మార్చాలి. అవును. అవన్నీ ఎక్కడ ఉంటాయి? అవన్నీ మీ పైనల్ గ్లాండ్లో ఉంటాయి. నేను క్లాస్లో చెప్తాను. పైనల్ గ్లాండ్ అంటే ఏదో కాదు, అది మీ పూర్వజన్మ యొక్క ఆనవాళ్ళు. అది గత జన్మ భావాలు కానీ గత జన్మ ఆలోచనలు అన్నాయి, అవన్నీ కూడా మోసుకొని ఈ జన్మకు తీసుకొస్తుంది అది పైనల్ గ్లాండ్. ఇప్పుడు ఆ భావాలు కలిగే మీరు ఉంటారు. ఇంకా కొత్త భావాలు ఉండరు, కొత్త భావాలు ఉండరు. మరి ఇప్పుడు దాన్ని మనం మార్చాలి. ఆ యొక్క పైనల్ గ్లాండ్ యొక్క ఆలోచనలు గత జన్మ భావాలను మనం మార్చాలి. మార్చాలనుకున్నప్పుడు ఏం చేయాలి? పదే 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 డబ్బు సంపద గురించి కానీ ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ పాత భావాలన్నీ పోయి ఆ యొక్క పైనల్ గ్లాండ్ వీటిని పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే జన్మలో మీరు ఒక గొప్ప కోటీశ్వరుడిగా పుట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ వరకు మీతోనే సమాప్తం చేశారా పాత భావాలన్నింటినీ? అవును. మీ యొక్క అనువంశిక లక్షణాలని జీన్స్ ద్వారా మార్చేశారా? ఇక నుంచి మీకు పుట్టబోయే సంతానం ఏదైతుందో వాళ్ళందరి లోపల కూడా అవే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఒక జనరేషన్ని మార్చిన వాళ్ళు అవుతారు మీరు. అవును సార్, నిజమే. ఒక జనరేషన్ని మార్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు రాబోయే తరాలు అన్నీ కూడా డబ్బు సంపదను తొలుతూగాలి, ఒక ఐశ్వర్యవంతమైన జీవితం గడపాలి. దానికోసం మీ యొక్క పైనల్గా ఉన్న ఆలోచనలు మొత్తం పూర్తిగా పాత భావాలన్నింటినీ తుడిచేయండి. ఇప్పుడు ఏమవుతుంది? మీ యొక్క జీన్స్ అన్నీ మీకు మళ్ళీ వచ్చే జన్మకు కూడా వెళ్ళడానికి కూడా అది పైనల్ గ్లాండ్తో ప్రయాణం చేస్తుంది. అవును. అప్పుడు నెక్స్ట్ జన్మ మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఒక కోటీశ్వరుడి ఇంట్లో మీరు జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎంత ఈజీగా ఉంది ఇది. ఎలా కాదంటారు? మనం చెప్పిన దాన్ని, మన పెద్దలు చెప్పిన దాని మీదకి మనం ఆలోచించినప్పుడు ఇది సాధ్యమనే కదా. సాధ్యమైనప్పుడు మీరు ఆ యొక్క జీన్స్ దానికి కొత్త భావాలను పట్టించడంలో తప్పే ఉంది. ఎంత ఈజీగా ఉంది. కాబట్టి ఇక నుంచి ఏం చేస్తారంటే 24 గంటలు డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం, ఒక సంతోషమైన వార్తలు వినడం, లేదా సంతోషంగా ఎవరైనా హ్యాపీగా ఉన్నప్పుడు మనం అభినందించడం, లేదంటే అందరికీ థ్యాంక్స్ చెప్పడం. ఏ విషయానికైనా మీరు థ్యాంక్స్ చెప్పడం ఏమవుతుందంటే ఒళ్ళు పులకరిస్తుంది, ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. ఇలా ప్రతి దగ్గర మీ యొక్క యాటిట్యూడ్ని చిన్న చిన్నగా మీరు మార్చుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క డిఎన్ఏ ఏదైతుందో అది మారిపోతుంది, దాని యొక్క స్వరూపం మారిపోతుంది. అలాగే మీ యొక్క జన్యువులు కానీ మీ యొక్క అనువంశిక లక్షణాలన్నీ కూడా మారిపోయి కొత్త జనరేషన్కి డబ్బు సంపద అనేది అలవాటు అవుతుంది. సింపుల్ ఇది. దీంట్లో పెద్ద ఆలోచించేది ఏం లేదు. అంతే. గత జన్మ యొక్క పాత భావాల్ని పోసుకొని వచ్చేదే మీ జీన్స్. దాంతోపాటు అది పైనల్ గ్లాండ్ మోసుకొని వస్తుందని మనకు చెప్పబడింది. పైనల్ గ్లాండ్ అంటే ఏంది? మీ ఆత్మ అని చెప్పుకున్నాం మనం క్లాస్లో చెప్తాం. పైనల్ గ్లాండ్ అంటే ఏదో కాదు, థర్డ్ ఐ అంటాము, లేదంటే మీ ఆత్మ అంటాము. ఇవన్నీ చాలా విషయాలు మనకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో పుస్తకాల్లో మనకు చర్చించడం జరిగింది. కానీ దీన్ని బయటికి ఎవరు తీసుకురావట్లేదు. ఎందుకంటే అసలు ఇక జనాలు మారుతారా లేదా అని ఒకటి, రెండోది మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఒకటి, రెండు మారడానికి భయం కావడం ఒకటి. ఈ యొక్క ఏవైతే ఇవి ఉన్నాయో మారడానికి భయం కావడం అనేది చాలా పెద్ద ఇది. అది ఒక జాడ్యం అనమాట. నువ్వు ఎప్పుడైతే మారడానికి సిద్ధంగా లేవో నువ్వు ఎన్ని చేసినా ముందుకు పోలేవు. ఇక ఇవన్నీ పట్టుకొని పీడించి ఇటువైపు ఆలోచించడం అనేది మానేశారు. దాంతో ఏమవుతుంది? అలాగే ఉండిపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ భావాలను ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఇస్తే వాళ్ళు కూడా అదే పేదరికంలో ఉంటారు. ఇక్కడ ఏమైనా మీనింగ్ ఉందా? అంటే ఆలోచించడానికి భయపడి మీరు అలాగే ఉన్నారు. అలాగే ఆ ఆలోచనలు అన్నీ కూడా నిక్షిప్తమై పైనల్ గ్లాండ్లో ఈ నెక్స్ట్ బర్త్ కూడా మళ్ళీ ఎక్కడో పుట్టడం, అంటే డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టడం, లేదంటే పేదరికంలో పుట్టడం, ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ మీ పుట్టిన వాళ్ళు కూడా అదే పరిస్థితి. అంటే మీరు ఎంత తప్పు చేస్తున్నారు? అవునండి. కాబట్టి అలా కాకుండా ఇక్కడ నుంచైనా సరే మీరు మారడానికి ఎంత వీలైతే అంత అఫర్మేషన్ చేస్తూ డబ్బు సంపద ఐశ్వర్యం వెల్త్ వీటన్నిటి గురించి కూడా 24 గంటల ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు పదే చెప్పినప్పుడే మీ పైనల్ గ్లాండ్ తీసుకుంటుంది. మామూలుగా ఏదో ఒకసారి అనేసినామంటే కాదు. కాబట్టి నేను లేవగానే ముందు ఒకటే మాట చెప్తాను, బెడ్ మీద నుంచి కాలు కింద పెడుతూనే సంపద అనండి లేదా డబ్బు అనండి. అప్పుడు ఏమవుతుంది? బాడీకి అది అలవాటు అయిపోతుంది. అది మీరు ఎక్కడున్నా సరే డబ్బు సంపద తప్ప ఇంకా వేరే ఆలోచన రావు. దాని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క జీన్స్ అవన్నీ మారే అవకాశం ఉంది. అలాగే మీ పైనల్ గ్లాండ్ కూడా వాటిని పట్టుకొని వచ్చే ఒక తరాలకి అందరికి కూడా మీ యొక్క అనువంశిక లక్షణాల్లో డబ్బు సంపద మాత్రమే ఇస్తూ వాళ్ళందరూ ధనవంతులుగా తయారు చేయండి. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ఎస్ అండి. అనువంశిక లక్షణాలు కొంతమంది అంటే సైన్స్ పరంగా అది పక్కన పెట్టేస్తే ఇటువైపు సబ్జెక్ట్ పరంగా మనీ మంత్ర సబ్జెక్ట్ పరంగా చూస్తే మార్చొచ్చు. యోగవాష్టంలో స్పష్టంగా చెప్తున్నాడు. యోగవాష్టం స్పష్టంగా చెప్తున్నాడు. అవును. అంత గొప్ప విషయం చెప్పిన తర్వాత మీకు ఎందుకు చేత కాదు? అవును. దాంట్లో పెద్ద తప్పేముంది?
హాయిగా ఉన్న దగ్గర మీరు అఫర్మేషన్ చేయడమే కదా, ఉన్న దగ్గర ఉన్న పరంగా ఆలోచనలు కలిగి ఉంటే సరిపోతుంది. అదే పట్టుకుంటే నెక్స్ట్ బర్త్లో మీరు కోటీశ్వరుడిలో పుడతారు, కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడు అవుతాడు కదా. నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ డబ్బు సంపదను ఇవ్వడానికి మనం ఏం చేయాలంటే అది మాత్రమే ఆలోచించాలి, ఇంకేం ఆలోచించదు. మీ యొక్క జీన్స్కి కానీ లేకపోతే మీ పైన లాంటివి డబ్బు సంపదను పట్టించేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ అంతా మంచి కోటీశ్వర్లు అయిపోతారు, అన్ని సుఖాలను అనుభవిస్తారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. చాదస్తాలను ముందు వదిలిపెట్టండి, మూఢనమ్మకాలను ముందు వదిలిపెట్టండి. అవి వదిలిపెట్టేంత వరకు మీరు ఇటువైపు రారు. అవి వదిలిపెడితే కానీ ఇటు వస్తారు. డబ్బు సంపద కావాలంటే అవన్నీ ఏముండవు మన సబ్జెక్టులో అని చెప్పాను. మూఢనమ్మకాలు కానీ చాదస్తాలు కానీ పట్టింపులు కానీ ఏముండవు. మీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, ఏం చేయాలనుకుంటే చేయండి. కాకపోతే 2 కండిషన్లు ఉన్నాయి మన దగ్గర, పక్కవాడికి ఇబ్బంది పెట్టదు, ప్రకృతికి ఇబ్బంది పెట్టదు. ఈ రెండింటిని గట్టిగా పట్టుకొని మిగతా ఏమైనా చేసుకోండి. మీకు మీరు స్వేచ్ఛగా బతకండి, మీ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించండి. అప్పుడు ఆ విశ్వం వింటూ మీ కోరికలన్నీ సాధ్యం చేస్తుంది. షూర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.